మరొక ధనుర్మాసం ముగ్గుతో మీ ముందుకు వచ్చాను. ఈరోజైతే ఓన్లీ 2 కలర్స్ వాడదాము. మిగిలిన కలర్స్ అన్ని కొన్ని ఉన్నాయి. ముందుగా అయితే మనము పెద్దగా తీసుకోవాలి. లైను 4 గీతలు ఒకటే రకంగా ఒకే సైజులో అడ్డుగా, తర్వాత మరొక 4 నిలువుగా తీసుకుందాం. కరెక్ట్ ఈ బ్లాక్ అంతా వేసేసుకుందాం. ఎందుకంటే కొంచెం ఇది పెద్దగా వస్తుంది అనమాట, అందుకోసమని అడ్డుగా వేసుకున్నాక నెక్స్ట్ నిలువుగా వేసుకుందాం. కరెక్ట్ 4 వేసుకున్నాం కలుద్దాం. అడ్డుగా వేసుకున్నాము, నిలువుగా వేసుకున్నాం కదా. తర్వాత వీటికి ఇలా ఫ్లవర్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఇటు వేసాక ఇటు నెక్స్ట్ మళ్ళీ మనకు అక్కడ ఉన్న 4 అయితే 3 నుండి తీసుకోవాలన్నమాట. ఇలా వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన సైడ్స్ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళమన్నా వేస్తూ ఉన్నామనుకోండి మనకు కూడా ఈజీగా వస్తాయి. యాక్చువల్గా మనకి అవి ఇలా వేసేసి అంటే 4 లైన్స్ వచ్చేటివి ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా వస్తాయి. కానీ అది సింగిల్ కలర్కి అయితే బాగుంటుంది. ఇలా మల్టీ కలర్స్ వేసేటప్పుడు దాంట్లో ముగ్గు ఊరికే మారుస్తూ ఉండాలి, చాలా ముగ్గు పడుతుంది. అంత కలర్స్ మన దగ్గర ఉండకపోవచ్చు కదా. అందుకోసం నేనైతే నాకు మళ్ళీ అన్ని కలర్స్ మార్చుకోవడం టైం వేస్ట్, అందుకే ఇలా వేస్తూ ఉంటాను అనమాట. మనం కింద గ్రౌండ్లో ఒకటే కలర్ వేసుకుంటాం చూడండి, వైట్ ముగ్గుతోటి, అప్పుడైతే బాగుంటుంది. అది చూడండి మంచిగా చేపలాగా మంచిగా వస్తాయి. ఇదిగోండి ఇలా వచ్చేసింది కదా. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇలా మనము 3 సర్కిల్స్ అయితే క్రియేట్ చేసుకుందాము. ఫస్ట్ పెద్దది వేసుకుని తర్వాత చిన్నది వేసుకుంటే కరెక్ట్ వస్తుంది. ఏదైనా వేస్తూ ఉంటే మనకు అదొక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఫస్ట్ టైంకి అంత ఈజీగా రాదు. చేసింది కదా, ఇక్కడ కూడా సేమ్ అట్లా వేసుకుందాం. ఫస్ట్ మనం పెద్దది వేసుకుంటే ఈజీగా వస్తుంది. ఆ ఫస్ట్ వేసేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. మనకు సైజు చెక్ చేసుకుంటూ మిగిలిన వేసేటువంటి దానికి ఆ యొక్క లైన్స్కి సరిపోతుందా లేదా, అన్నీ ఈవెన్గా వచ్చేలాగా ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. మమ్మీ మీలో ఎంతమందికి ధనుర్మాస ముగ్గులు ఇష్టము, రెగ్యులర్గా వేస్తూ ఉంటారు, కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోతండి. నేనైతే నాకు వచ్చినంతలో నేను వేస్తున్నాను. ఇంతకంటే చాలా బాగా వేస్తారు. నాకు వచ్చినంతలో నేను ట్రై చేయాలి, తప్పలేదు కదా. రాలేదు ట్రై చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. ఏమంటారు అవునా కదా. నెక్స్ట్ దీనికి ఇలా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వేసుకుందాం. ఫైనల్గా ఇలా అయితే వస్తుంది. తర్వాత మనము సైడ్కి సింపుల్గా వేసేసుకుందాం. నాకైతే సైడ్ ముగ్గులు అయితే అస్సలు అంతగా రావు. ఒక్కొక్కరు సైడ్ డిజైన్స్ కూడా మస్తు వేస్తారు. అసలు మీలో సైడ్ ముగ్గులు ఎంతమందికి మంచిగా వేయడం వస్తుందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ ముగ్గు వేసేసరికి ఆ యొక్క నీరసం వచ్చేస్తుంది, ఇంకేదో ఒకటి వేసేద్దాంలే అనిపిస్తుంది. అప్పటిదాకా పెద్ద ముగ్గు వేయడానికి ఇష్టంగా చూపిస్తాను. తర్వాత ఈ సైడ్ ముగ్గు వేసరికి వేస్తుంది. కింద వాకిట్లు వేసినప్పుడు అట్లా వేస్తాను. మీరు కూడా అంతేనా చెప్పండి. ఇప్పుడైతే టైము 9:30 అవుతుంది. దీపానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ స్నానం చేసి రాగానే దీపారాధన చేసేసుకోవాలి. దీపారాధన చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి రావాలి. ఫైనల్గా ముగ్గు అయితే అయిపోయింది. వేస్తాను ఎప్పుడో ఒకసారి మారుస్తాను, తక్కువ మార్చడం ఈ యొక్క ముగ్గుని. ఇంకా టైం లేదు అన్నప్పుడు హడావిడిగా వేయాలంటే చిన్న వేస్తాను. తర్వాత శుక్రవారం అయితే కంపల్సరీ ఈ ముగ్గుతో పాటు కమల ముగ్గు వేస్తాను. తామర ఉంటుంది లోటస్, అది పింక్ కలర్తో వేస్తే చాలా మంచిది అనమాట. నరదృష్టి అలాంటిది రాకుండా ఉంటుంది అంటారు. మనకు కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈరోజు మనము ముగ్గులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రకరకాల ముగ్గులు మనం ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకున్నాం అనుకునే న్యూ ఇయర్ కావాల్సిన మన ముగ్గులు మన దగ్గరే ఉంటాయి. రాయి ముగ్గు ఉంటుంది కదా, రాయి ముగ్గుతోనే చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడు పిండితో చేస్తాను, ఈసారి రాయి ముగ్గుతోనే చేద్దాం అనుకుంటున్నాను. మనం ఏ ముగ్గు వేసినా సైడ్ ముగ్గు తప్పకుండా వేయాలంటే నాకు విషయం తెలియదు. ఈ మధ్యలో ఇక్కడ యూట్యూబ్లో విన్నా అనమాట, సైడ్ ముగ్గు కూడా వేసుకోవాలి అని. చేసే పని ఇలా చేస్తే మంచిగా తెలిసినప్పుడు చేయడంలో తప్పు లేదు కదా.
యాక్చువల్గా ఇవి రెడ్ ఎల్లోతో పెట్టుకుంటారు. మన దగ్గర పింక్ ఆరెంజ్ ఉంది కాబట్టి పింక్ ఆరెంజ్తో పెట్టుకున్నారు. ఆరెంజ్లు పెట్టుకునేటప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క కార్నర్స్లో ఎల్లో వస్తుంది, ఈ మధ్యలో మాత్రం రెడ్ కుంకుమ వస్తుంది అనమాట. ఇలా పెట్టుకుంటారు.